అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 15 ఏళ్ల వయసు, కేవలం 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల అనుభవం. ఒకవైపు జట్టులోనేమో మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు. అయినా సరే సెలెక్టర్లు ఆ కుర్రాడి చేతికి వైస్ కెప్టెన్సీ పగ్గాలిచ్చారు. భారతదేశవాళీ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ వేదికగా తెరపైకి వచ్చిన ఈ నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆ కుర్రాడే బీహార్కి చెందిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఈస్ట్ జోన్ సెలెక్టర్లు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తీవ్ర విమర్శలు ఎందుకు వస్తున్నాయి? దీనిపై సెలెక్టర్లు ఏమంటున్నారు? 2026-27 దేశవాళీ సీజన్కు గాను ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటు ఈ ఏడాది ఆగస్టు 23, 2026 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ వచ్చే నెల సెప్టెంబర్ 10, 2026 వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది మ్యాచ్లన్నిటికీ బెంగళూరులోని సరికొత్త BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదిక కానుంది. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 6 ప్రాంతీయ జట్లు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్లు నాకౌట్ పద్ధతిలో తలపడనున్నాయి. అయితే ఈస్ట్ జోన్ జట్టుకు ఈశాన్ కిషన్ కెప్టెన్ గా ప్రకటిస్తూ వైభవ్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ జట్టులో మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ అహ్మద్ వంటి ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వారిని కాదని కనీసం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణానికి కూడా పూర్తిగా అలవాటు పడని 15 ఏళ్ల పిల్లాడికి డిప్యూటీ పదవి ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ప్రముఖ క్రికెటర్ విశ్లేషకుడు హర్ష భోగ్లే సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఆడిన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 12 ఇన్నింగ్స్లో కేవలం 207 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 17.25 మాత్రమే ఉంది. ఇంత తక్కువ ప్రదర్శన ఉన్న ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఎలా ఇస్తారు? సీనియర్ల గౌరవం ఏది అని నిలదీశారు. అంతర్జాతీయ స్థాయిలో వందలాది వికెట్లు తీసిన మహమ్మద్ షమి, దేశవాళీలో పరుగుల వరద పారించిన ఈశ్వరన్ వంటి వారు జట్టులో ఉండగా వారు 15 ఏళ్ల కుర్రాడి లీడర్షిప్ కింద ఆడడం ఎంతవరకు సమంజసం? ఇది సీనియర్లను అవమానించడమే అవుతుందనే విమర్శలు ఒకవైపు వస్తున్నాయి. అలాగే ఇంత చిన్న వయసులోనే అతనికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల అతని సహజ సిద్ధమైన ఆట దెబ్బతినే ప్రమాదం ఉందని క్రికెట్ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే సెలెక్టర్లు మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. వైభవ్ కేవలం మంచి బ్యాటరే కాదు, అతనిలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటున్నారు. భవిష్యత్తులో అతను భారత జట్టును నడిపించే స్థాయికి ఎదుగుతాడని సెలెక్టర్లు నమ్ముతున్నారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ లీడర్షిప్ గ్రూపును ఒంటరిగా నడిపించగలడు. వైభవ్ కేవలం వైస్ కెప్టెన్ గా ఉంటూ పెద్దగా బాధ్యతలు లేకుండానే మ్యాచ్ను ఎలా రీడ్ చేయాలో నేర్చుకుంటాడని తెలిపారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా వైభవ్ కు మార్గదర్శకాలుగా ఉంటూ అతన్ని ప్రోత్సహిస్తారే తప్ప దీనిని ఒక వివాదంగా చూడరని సెలెక్టర్లు స్పష్టం చేశారు. భారత క్రికెట్లో టాలెంట్ను చిన్న వయసులోనే గుర్తించడం కొత్తేమీ కాదు. గతంలో సచిన్ తెండూల్కర్, పృథ్వీ షా వంటి వారిని కూడా చిన్న వయసులోనే ప్రోత్సహించారు. కానీ నాయకత్వ బాధ్యతలు అనేవి కేవలం ప్రతిభ ఆధారంగా కాకుండా అనుభవం ఆధారంగా ఇవ్వాలనేది మెజారిటీ మాజీల అభిప్రాయం. వైభవ్ సూర్యవంశీ ఈ దులీప్ ట్రోఫీలో తన బ్యాటింగ్తో మరియు డ్రెస్సింగ్ రూమ్ మేనేజ్మెంట్తో విమర్శకుల నోళ్లు నొక్కిస్తాడా, లేక ఈ అదనపు బాధ్యత అతనిపై ఒత్తిడిని పెంచుతుందా అనేది రాబోయే మ్యాచ్లే డిసైడ్ చేయాలి. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.